హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. సో మనకి ఆ పరమశివుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, దేవి పరమేశ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శివరాత్రి పూజ నేను మా ఇంట్లో ఏ విధంగా చేసుకున్నానో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ, హరహర మహాదేవ అని కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్లో తెలియజేసేయండి. ఈరోజు ఆ పరమశివునికి ఇష్టమైన ఈ శివరాత్రి రోజు మనం ఉపవాసం జాగరణ ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నానండి. సో నేను ఇంట్లో స్వామివారికి ఇష్టమైన కొబ్బరికాయ దీపం అండి నేను ఈరోజు ఇలా అయితే పెట్టుకున్నాను. ఇంకా నైవేద్యంగా పరమాన్నం చేశాను, ఇంకా బెల్లం, వడపప్పు, అరటిపళ్ళు నైవేద్యంగా అయితే పెట్టుకున్నానండి. సో నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి హిందువుల్లో అత్యంత ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటండి. మనకి ఈ నెల ఫిబ్రవరి 26వ తారీఖున అయితే వచ్చేసింది కదా. సో ఆ పరమేశ్వరుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడట. కాబట్టి శివుని ఆశీర్వాదం మనం పొందాలంటే శివరాత్రి రోజున శివుడిని ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఉపవాసం ఎలా ఉండి జాగరణ ఎలా చేసేయాలి. మనకి మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగిందని నమ్మకం అండి. ఈ మహాశివరాత్రి పండుగ నాడు మనం ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేచి తెల్లవారుజామునే తలంటు స్నానం తప్పనిసరిగా చేసుకోవాలండి. మనం యాక్చువల్గా ఈరోజైతే షాంపూ కూడా ఉపయోగించకూడదట. ముఖ్యంగా మహాశివరాత్రి నాడు కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి అయితే పోతుందండి. సో మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎలానో గడపలకి పసుపు రాసి శివపూజ కోసం మనం అన్నీ ముందే సిద్ధం చేసేసుకుంటాం కదా. సో ఇప్పుడైతే నారికేల దీపం పెట్టడానికి ఈ విధంగా అయితే నెయ్యి అయినా పర్వాలేదండి, నువ్వుల నూనె అయినా పర్వాలేదు. సో నేను ఇక్కడైతే నువ్వుల నూనె ఉపయోగించాను అనమాట. సో పూజకి ఇంకా ఈ రోజంతా మనం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు జపిస్తే అంత మంచిదండి. మనం ఇంకా శివరాత్రి రోజు ఆ శివుడిని మట్టితో తయారు చేసుకొని మనం అభిషేకం చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో మనం ఇలాగ ఒక గంధం బొట్లను పెట్టి కుంకుమని బొట్ల కింద పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి నేనైతే ఈరోజు. సో ఇంకా బియ్యం పిండితో కూడా ఒక చిన్న శివలింగాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. మన ఓపిక పట్టి మనం ఏది చేసినా బెటరేనండి. సో నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను అనమాట. మనకి శివరాత్రి రోజున దీపారాధన చేసినప్పుడు మాత్రం ఎక్కువ మంది ఏ విధంగా చేస్తారంటే అగ్గిపుల్లతో కొడతారండి. దీపం అనేది అగ్గిపుల్లతో వెలిగించకూడదు. సో ఏకహారతితో అయినా వెలిగించాలి, లేదంటే అగరవత్తితో అయినా దీపం అయితే వెలిగించేసుకోవాలండి. సో మనకి ఈ శివరాత్రి రోజున చేసే పూజలకు మాత్రం రెట్టింపు పుణ్య ఫలితం అయితే అనిపిస్తుంది అన్నమాట. సో మనం ఈ శివరాత్రి రోజున ఎలాంటి పూజలు చేసేయాలి అనేది స్త్రీలకైతే మహాశివరాత్రి రోజున పూజ చేస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుందన్నమాట. సో మన ఇంట్లో పూజ చేసినప్పుడు చెప్తున్నాను కదా, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటూ ఇంకా శివ పూజలో నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటే ఇంకా మంచిది. సో మనం ఆ శివ పరమేశ్వరుడికి ఇష్టమైన అభిష్టదాలను నేనైతే బిల్వాష్టకం అలా చదువుకుంటూ పూజనైతే చేసుకున్నాను అన్నమాట. సో ఫ్రెండ్స్, మీలో అందరూ ఏ విధంగా పూజ చేసుకున్నారో నాకైతే కమెంట్ అయితే చేసేయండి. సో మన కుటుంబానికి అష్టైశ్వర్యాలను ఇచ్చే ఆ శివయ్యకి ఈరోజు పుష్పాలు, మందార పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీలు ఇలా మన శక్తి కొలది నందివర్ధన పువ్వులు ఏ ఉంటే అవి మనం పూజ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా అయితే ఆ స్వామివారికి గన్నేరు పూలు, జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు, మందారాలు, గులాబీలు, ఉత్తరేణి, తామర పువ్వులు, జాజి పువ్వులు ఇలాంటి పుష్పాలతో పూజ చేస్తే మన కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయండి. మనకి శివునికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే
అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం అయితే దక్కుతుందండి. జిల్లుడు పూలతో శివుడిని పూజించిన వారికి బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. సో మనం మన వీలుని బట్టి మన దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతో అయితే ఈ విధంగా అయితే నేనైతే బిల్వ పత్రాలను అయితే సమర్పించుకున్నాను ఆ శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఆ శివయ్యకి ఈరోజు ఉపవాసం ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటే, చాలామంది కటిక ఉపవాసం ఉంటారు. సో అది అలా ఉండడం కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ కటిక ఉపవాసం అయితే చేయకూడదు. పాలు పండ్లు అంటే మనం ఉడికించినవి కాకుండా పాలు పండ్లు అయితే తీసుకోవచ్చని నేనైతే అనుకుంటున్నానండి. సో మన 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. సో మనం ఉపవాసం అయితే ఈ విధంగా చేయొచ్చండి. పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేయొచ్చు. ఇంకా నైట్ అంతా మనం జాగరణ చేసినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే ఎక్కువ సార్లు అయితే జపించుకోవాలన్నమాట. సో మనం జాగరణ చేసినప్పుడు ఆటలు పాటలు పాడుతాం, కానీ సో అలా కాదండి. జాగరణ చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీగా సో ఈ స్వామివారి నామాన్ని ఎక్కువ సార్లు జపిస్తూ ఉండాలి. ఓం నమ శివాయ అనే. సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే కమెంట్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. నా పూజ అయితే ఇంకా ఫినిష్ అయిపోవచ్చింది ఇక్కడ. సో ఇంకా ఆ స్వామివారికి నా శక్తి కొలది నేనైతే ఈ విధంగా పరమాన్నం అయితే చేశాను. ఇంకా సరివుడి బెల్లం చేశాను. సో వడపప్పు, అరటిపళ్ళు, ఇంకా కొబ్బరికాయ అయితే దీపం అయితే పెట్టుకున్నాను అన్నమాట. సో మనకి ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజలు చేస్తే అఖండ పుణ్య ఫలితాలు అయితే కలుగుతాయి. సో ఈరోజు ఉపవాసం ఉండలేని వాళ్ళు అట్లీస్ట్ మనం వెల్లుల్లి, కందిపప్పు ఇలాంటి తినకుండా జాగరణ అయితే చేయాలండి. సో ఉపవాసం ఉన్నవారు ఎంత సంతోషిస్తే ఆ పరమేశ్వరుడు